హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం అందరూ ఎంతగానో ఇష్టపడే రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి మన ఛానల్లో రీయూజబుల్ ఐడియాస్ అంటేనే అందరికి చాలా ఇష్టం కదండి. సో మరి ఇటువంటి ఫ్యాబ్రిక్ పీసెస్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేశాక, మరి ఇవైతే అండి ఎందుకు పనికి రాకుండా ఉంటాయి, కానీ వీటితోనే మనము ఒక పనికొచ్చే సూపర్ ఐడియా అయితే అండి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అందరికైతే అండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇటువంటి పీసెస్ అన్నీ మీరు ముందుగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద పీస్ అయితే తీసుకుందాం. సో ఈ పీస్ లెంగ్త్ అయితే అండి 16 ఇంచెస్ ఉంది, ఇక విడ్త్ కూడా 16 ఇంచెస్ ఉంది. సో మరి ఇదైతే అండి కాటన్ ఫ్యాబ్రిక్. సో మరి మనకైతే అండి కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి కదా, లైనింగ్ పీసెస్ అవి. సో వాటిని అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో మరి ఈ పీస్ని అయితే అండి ముందుగా మనము అయన్ చేసి పెట్టుకుందాము. ఇక్కడైతే కాస్త ముడతలుగా ఉంది కదండి, బాగా నీట్గా అయన్ చేసి పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని పెట్టుకోవాలి. సో నీట్గా అయన్ చేసి ఈ లైన్స్ అనేది ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఒక సైడ్కి మడుచుకోవాలి, మళ్ళీ ఇంకొక సైడ్కి మడుచుకున్నామంటే మనకి చిన్న స్క్వేర్ షేప్ లాగా వస్తుంది. సో అర్థమైంది కదండి. ఇప్పుడు మనము రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకుందాం. ఇందాక చిన్న చిన్న పీసెస్ చూసాం కదండి, అందులోంచి ఒక రెడ్ కలర్ కాటన్ పీస్ అనేది తీసుకున్నాను. దీంట్లోంచి మనము 5x5 లెంగ్త్తో ఒక చిన్న పీస్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పీస్తో సేమ్ ఇదే మెజర్మెంట్ ఉండేలాగా ఇంకొక పీస్ కూడా తీసుకుందాం. సో నెక్స్ట్ తీసుకునే పీస్ అయితే అండి నేను క్రేప్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. సో నేను లాంగ్ గౌన్ కుట్టాక ఈ చిన్న పీస్ అయితే మిగిలిపోయిందండి. సో మరి ఈ పీస్ అయితే మనం ఇప్పుడు ఇది కూడా యూజ్ చేస్తున్నాము. సో ఈ 5 ఇంచెస్గా మనము కట్ చేసాం కదండి రెడ్ ఫ్యాబ్రిక్, సేమ్ అదే విధంగా ఈ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ని కూడా 5x5 ఇంచెస్తో కట్ చేసి పెట్టుకోవాలి. సో చాలా ఈజీగా అండి మనము ఇటువంటి చిన్న పీసెస్తో ఎన్నో రకాల రీయూజబుల్ ఐడియా అయితే చేయొచ్చండి. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూనే ఉంటాను. సో ఇదైతే అండి మీరు కూడా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా చుట్టూరి మనము 2 ఫ్యాబ్రిక్స్ని కుట్టుకోవాలి. సో ఇప్పుడు కుట్టాక బ్యాక్ సైడ్ తిప్పుకొని ఈ విధంగా 2 సైడ్లు వర్టికల్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి, డయాగ్నల్గా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు సెంటర్లో చిన్న కట్ పెట్టుకొని ఈ లైన్స్ మీద మనము సైడ్స్లో అయితే కట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. మనం చుట్టూరు కుట్టు అయితే వేసాం కదా 2 క్లాతులు కలిపి, ఇప్పుడు 2 లైన్లు డ్రా చేసి మూలలుగా మనం కట్ చేసుకోవాలి. సో 4 మూలలు మనము స్టిచ్చింగ్ ఉన్న వరకు మనం కట్ చేసుకోవాలి, ఫుల్ కాదండి. ఎక్కడైతే మన స్టిచ్చింగ్ ఉందో అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 4 సైడ్లు అయితే కట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసామంటే ఇంకొక స్క్వేర్ పీస్ అనేది మనకు ఫామ్ అయింది. సో ముందైతే అండి 5 ఇంచెస్తో స్క్వేర్ పీస్ అయితే మనము కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెము లెంగ్తీ పీస్ అనేది స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని కూడా మనము నీట్గా అయితే అండి అయన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కాటన్ పీస్ని నేను నీట్గా అయన్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా లైన్స్ కూడా ఫామ్ అయ్యాయి చూడండి, 4 లైన్స్. దాని మీద ఈ స్క్వేర్ పీస్ అనేది పెట్టుకొని ఎగ్జాక్ట్గా సెంటర్ మార్క్ చేసుకొని సెంటర్ ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఆ లైన్స్ మీద సెట్ అయ్యేలాగా పెట్టుకొని మనం పినప్ చేసుకొని ఇప్పుడు ఈ స్క్వేర్ని సెంటర్లో మనం స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే పెట్టాలండి, స్క్వేర్కి సెంటర్లో ఈ స్క్వేర్ ఉండాలి. అందుకే నేను ఈ లైన్స్ అనేది అయన్ చేసి మీకు కనపడేలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వేస్ట్ పీస్ అనేది తీసుకుంటున్నానండి. సో ఇదైతే అండి జాక్వాట్ పీసు. సో జెర్రీతో ఉంది చూడండి, సిల్వర్ జెర్రీతో. ఇది కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఇదైతే అండి లెంగ్త్ వచ్చి ఇప్పుడు మనము ఆ స్క్వేర్ సైడ్ ఎంత లెంగ్త్ ఉందో అంత పీస్ అయితే మనం తీసుకోవాలండి. ఇక విడ్త్ అయితే మన ఇష్టము. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి, 2 to 2.5 ఇంచెస్. సో 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక 2.5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నానండి. పర్టికులర్గా మెజర్ అయితే చేయలేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. 2.5 వరకు అయితే ఉంటుంది. సో ఆ స్క్వేర్ ఎంత ఉందో దాని ప్రకారం దాని మీద రివర్స్లో పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి సైడ్లో. సో ఇప్పుడు స్టిచ్ వేసేసా చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసి మళ్ళీ ఈ గ్రీన్ కలరు ఓపెన్ చేసాక వస్తుంది కదండి, ఆ లెంగ్త్ నుంచి ఈ చిన్న స్క్వేర్ లెంగ్త్ వరకు మళ్ళీ ఇంకొక పీస్ ఎంత లెంగ్త్ ఉందో అదే లెంగ్త్ కట్ చేసి మళ్ళీ కుట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం మెజర్ చేసుకొని మనము మెజర్ చేసేటప్పుడల్లా ఒక్కొక్క సైడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి లెంగ్త్ అనేది. సో దాని ప్రకారం మళ్ళీ మనకి ఇంకొక స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది.
ఇప్పుడు ఇంకొక ప్లెయిన్ కలర్ అనేది తీసుకుంటున్నాను. సో ఒక డిజైన్, ఒక ప్లెయిన్, ఈ విధంగా ప్యాటర్న్ అనేది సెట్ చేస్తున్నా. ఇప్పుడు పింక్ కలర్లో కాటన్ పీస్ అనేది తీసుకున్నాను. మళ్ళీ సేమ్ ఇందాకలాగానే ఈ విధంగా రౌండ్గా స్క్వేర్ లాగా కుట్టుకోవాలి. ఇక బ్యాలెన్స్ ఇంకొంచెం మిగిలిపోయింది కదండి. ఫైనల్గా మనము గ్రీన్ కలర్ డిజైనర్ క్లాత్ అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను. ప్లెయిన్ది అయితే కాదండి, ఫైనల్గా డిజైన్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇది కూడా కాటన్దే అండి. సో ఈ విధంగా పింక్ కలర్ ఎంత మెజర్ ఉందో చేసుకొని చుట్టూరు అయితే సేమ్ ప్రాసెస్లో కుట్టుకోవాలి. సో అర్థమైంది కదండి. చాలా చక్కగా మనకి ఒక స్క్వేర్ షేప్లో ఫామ్ అయిందండి. ఇప్పుడు ఫైనల్గా చూసామంటే ఈ స్క్వేర్ ప్యాటర్న్ కూడా మొత్తము 16x16 ఇంచెస్ అయితే ఉందండి. సో మనము కింద బేస్ క్లాత్ తీసుకుంది అంతే కదండి, అందుకే మీకు చూపిస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానని ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. అవునండి, కుషన్ కవర్ అనేది తయారు చేస్తున్నాను. స్క్రాప్ పీసెస్తో మనము అందమైన డిజైనర్ కుషన్ కవర్ అనేది తయారు చేస్తున్నాం. ఇక బ్యాక్ సైడ్ అయితే అండి, కుషన్ కవర్ అంటే వెనకాల కవర్ కావాలి కదండి, ఒక గ్రీన్ కలర్ కాటన్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా మడుచుకొని మనం ముందుగా అయితే ఒక పీస్ కుట్టుకోవాలండి. సో దాని మీద ఇంకొక పీస్ మనకి ఓవర్లాప్ అయ్యేలాగా ఉంటుంది కదండి పిల్లో కవర్ మనకి. సో ఆ పీస్ని కూడా మనం ఒక ఎడ్జ్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అంటే 2 పీసెస్ని మనం ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో ఇప్పుడు 2 పీసెస్ అయితే కుట్టేసాము. ఇప్పుడు మనము ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను. సో మనకి ఇక్కడ కుషన్ కవర్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒరిజినల్ సైడ్ ఉంది కదండి, ఒరిజినల్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ అయితే అండి పైన ఉన్న చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకోవాలి, అంటే కుట్టు అటువైపుకి రావాలి. సో ఫోల్డ్ చేసినది ఇటువైపుకి రావాలి. సో ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఇప్పుడు పెద్ద పీస్ అనేది ఓవర్లాప్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది కూడా రివర్స్లోనే పెట్టుకోవాలండి. ఒరిజినల్ సైడ్ కిందకు ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. సో ఇప్పుడు చుట్టూరి మనం కుట్టు అనేది వేసుకొని రివర్స్ కానీ చేసామంటే మనకి ఈ లెంగ్తీ ఉన్న పీస్ లోపలికి వెళ్తుంది, చిన్న పీస్ అనేది పైకి వచ్చేస్తుంది. మనకి కుషన్ కవర్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఎడ్జెస్లో అయితే అండి కార్నర్స్లో కూడా నేను కట్స్ అనేది పెట్టుకున్నాను. ఇక చుట్టూరు అయితే జిగ్జాగ్ అయితే చేసేసుకున్నానండి. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రివర్స్ చేసి చూసామంటే మనకి ఒక అందమైన కుషన్ కవర్ అనేది వచ్చేసింది. ఈ కవర్ అయితే అండి చాలా నీట్గా ఉందండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. వేస్ట్గా పనికిరావన్న ఈ ఫ్యాబ్రిక్ పీసెస్తో ఒక అందమైన డిజైనర్ కుషన్ కవర్ అనేది తయారు చేసేసాం కదా. సో మరి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్క్వేర్ పిల్లో అనేది పెడదామండి. ఇవి యాక్చువల్గా మనకి సోఫాకి వస్తూ ఉంటాయి కదండి. మా ఇంట్లో ఉన్న 3-in-1 బెడ్కి ఈ కుషన్స్ అయితే ఇచ్చారండి. సో వీటికైతే కవర్ అయితే వాళ్ళు ఇవ్వలేదండి. ఇప్పుడు నేను కవర్ అయితే తయారు చేసా. చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇటువంటివి మనం ప్యాటర్న్ లాగా కుట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటాయండి. సో సోఫాలో పెట్టి చూపిస్తున్నా చూడండి ఎంత అందంగా ఉందో. మరి మీకు ఈ ప్యాటర్న్ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని డిజైన్స్తో మీ ముందుకు వస్తానండి. మరి మీకు కానీ ఈ ప్యాటర్న్ కుషన్ కవర్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.